నాకు డాక్టర్ గారు భుజం ఆపరేషన్ గురించి చెప్పారండి. నేను భుజం ఆపరేషన్ చేసుకోవాలి, రీప్లేస్‌మెంట్ చేసుకోవాలి. ఎంతకాలం నాకు మన్నికుంటుందండి? ఎప్పుడు చేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. భుజం నొప్పికి అరుగుదల చాలా అరుదుగా జరిగేది. కాకపోతే ఇప్పుడు దానికి కారణం ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే పోస్ట్ ట్రామా అంటాం. పడిపోయి ఇంతకుముందు ఫ్రాక్చర్ వల్ల కానీ తొందరగా అరిగే అవకాశాలు ఉంటాయి. అంటే హిప్ ఆపరేషన్ లాగే భుజం ఆపరేషన్, షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రైమరీ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. కొంతమందికి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే బాల్ సాకెట్ జాయింట్ని రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటాం. దాన్ని రివర్స్ అంటే బాల్కి ఇటువైపు సాకెట్ని ఇటువైపు మార్చినప్పుడు రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. ఎక్కువగా అంటే మళ్ళీ వయసులో ఫ్రాక్చర్స్ అయ్యే వాళ్ళకి 70 సంవత్సరాలకి బోన్ యొక్క చాలా వీక్ ఉంటుంది. వాళ్ళకి ప్లేట్ పెట్టి స్క్రూస్ పెట్టినప్పుడు హీలింగ్ కెపాసిటీ చాలా టైం పట్టేస్తుంది. అతుకుతుందో అతకదో ఆ గుల్లబారిపోయిన బోన్లో అన్నప్పుడు రివర్స్ షోల్డర్ ఇండికేట్ చేస్తాం. ఎక్కువ ముక్కలయ్యింది అన్న ఫ్రాక్చర్కి రివర్స్ షోల్డర్ చాలా ఉత్తమం. ఎందుకంటే చుట్టూ ఉన్న కండరాలు ఎంతవరకు సహకరిస్తాయో తెలియదు కాబట్టి రివర్స్ షోల్డర్ చేయాలి. మామూలుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం దాన్ని, లేకపోతే వేరే విధంగా బాల్ సాకెట్ అరిగింది, కండరాలన్నీ బాగున్నాయి అన్నదానికి షోల్డర్ రీప్లేస్మెంట్ అండి. ఒకసారి చేసుకుంటే జీవితాంతం ఉండాలన్నదే తప్ప దీనికి మళ్ళీ మళ్ళీ మార్చేవాలి అన్నదానికి ఎప్పుడూ లేదండి. ఏ రీప్లేస్మెంట్ అన్నా లోపల ఏదైనా ప్లాస్టిక్ అరుగుతుంది అంటే దానికి ఏదైనా మళ్ళీ మార్చాలా. మోకాల్లో బరువు ఎక్కువ మోసే జాయింట్ కాబట్టి ఎక్కువ కాలం మన్నికి వస్తుందా అనేది ఆలోచించవచ్చు. షోల్డర్లో అయితే బరువు మోసే జాయింట్ కాదు, మనకి మూమెంట్స్ ఎక్కువ ఉండాలి. సో ఒకసారి చేసుకుంటే జీవితకాలం వచ్చే అవకాశమే ఉందే తప్ప దాన్ని మళ్ళీ మార్చాలి, ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా మళ్ళీ పడ్డారు అన్నప్పుడే మళ్ళీ మార్చాల్సి వస్తుంది తప్ప ఒకసారి వేస్తే అది మళ్ళీ మార్చాల్సిన అవకాశం లేదండి. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ ఎప్పుడంటే రొటేటర్ కఫ్ టేర్ అయిపోయింది, ఇంకా దానికి రిపేర్ చేసిన ఉపయోగం లేదు అన్నదానికి ప్రత్యామ్నాయంగా రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా చేస్తూ ఉంటాం. అది ఏ వయసు వరకన్నా. షోల్డర్ రీప్లేస్మెంట్ అన్నది అరుగుదల ఉన్నది, జాయింట్ బాల్ అండ్ సాకెట్ మధ్యన కండరాలు సహకరించట్లేదు అన్నప్పుడు షోల్డర్ రీప్లేస్మెంట్ చేసి వాళ్ళని నొప్పి తగ్గించి మూమెంట్స్ పెంచే అవకాశం ఉంటుంది. దీనికి జీవితాంతం వచ్చే అవకాశం ఉందే తప్ప మళ్ళీ మళ్ళీ మార్చే అవకాశాలు అయితే లేవండి.